దాన్ని నువ్వేం చెప్తావు తీరా? నీ పిల్ల నీ మాట వినేది, నా పిల్ల నా మాట వినేది. మన సంవత్సరం అంతా పిల్లల చేతిలో పెట్టినాం. ఏం చేద్దాంరా? ఎక్కడైనా గిదే కథ ఉంది. ఏదో నడంతిగా. అన్న నువ్వు చెప్పింది నిజమేనే. నా పెళ్ళానికైతే మన ఇద్దరం విడిపోవాలని బాగుండేది. అట్లనే వదినకు కూడా కొద్దిగా ఉంది. అన్న ఇదంతా కాదే, వాళ్ళిద్దరు ఏమన్నా కానీ మనం అయితే ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉందాం. బయటకేనాం అనుకో దోసుగాళ్ళ లెక్క మంచిగా చిల్ అవుదాం. ఏమంటారు? అరే తిరుమల్, నువ్వు అన్నట్లే మన పిల్లల ముంగట మనం బద్ద శత్రువులకు ఉండాలి. నువ్వు మాటను నేను మాట అంట. మనం ఎట్లుండాలంటే మామూలు శత్రువులకు ఉండదు, కానీ బయట మాత్రం మన ఇద్దరు మిత్రులకు లేదు. నీ సంపాదన నా సంపాదన వేరు కాదు, మన ఇద్దరు సంపాదన ఒక్కటే. నీకు పైసలు లేకపోతే నన్ను అడుగు, నాకు పైసలు లేకపోతే నిన్ను అడుగుతా. కానీ ఈ విషయం మాత్రం వాళ్ళకి తెలియద్దు. అన్న వాళ్ళ ముందు మనం ఏర్పడ్డం కావచ్చే, మన పర్సనల్స్ మనకే, మన ఎంజాయ్ మనకే. అంతేరా, వాళ్ళ ముంగట మనం అట్లే నటించాలి, మన పని మనం చేసుకోవాలి. ఇక వాళ్ళు ఏమైనా చేసుకొని మన సంబంధం లేదు. సరేనా? సరే అన్న, మరి పొద్దుల కలిసి చెప్పాను నేను. చెప్పురా, మంచిగా చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం. మీ అవ్వ గాలి ఇలా పడితే మనం ఇడిపోతాం. ఏ గంట అన్న పాలు విండుతావా? వినాలి ఇక. సరే లేట్ అవుతుంది. సరే కలుతా.